ఈ మదర్స్ డే, ఈ ప్రత్యేకమైనటువంటి దినమందు తల్లితనములో దాగి ఉన్నటువంటి ధన్యత, ద బ్లెస్సెడ్నెస్ హైడ్ ఇన్ మదర్హుడ్ అనేటువంటి సందేశాన్ని, అంశాన్ని మీదట ఉంచాలని నేను ఆశపడుచున్నాను. మరోపరి ఏం తెలియజేస్తున్నాం? న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4 నుండి 22 వచనాలు మనం చదువుకున్నాము. 2వ భాగముగా తిమోతికు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము మొదటి 5 వచనాల్లో ధ్యాన భాగములుగా మనం చదివినాం. ప్రభునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడలారా, ప్రపంచ చరిత్రలో ఎంతో మంది యోధులైన వారు వచ్చారు. మానవపురములో, ఈ భూపై, ఈ చరిత్రలో మనం గమనిస్తే ఎంతో మంది రాజులు, ఎంతో మంది చక్రవర్తులు, వీరులు, అనేకమైనటువంటి యోధులు, నాయకులుగా ఈ భూమిని వారు ఏలారు. అనేకమైన జనాంగాలను వారు పాలించారు. చక్రవర్తులు కానీ, యోధులు కానీ, గొప్ప గొప్ప నాయకులు కానీ నేటి వరకు మనం చూస్తూనే ఉన్నాం. దేవుని యొక్క కృపను బట్టి ఆయా గ్రంథాల్లో, ఆయా చరిత్ర పుస్తకాల్లో వీని గురించి మనం చదువుతూనే ఉంటాం. కానీ ప్రతి యోధుని వెనుక, ప్రతి నాయకుని వెనుక, ప్రతి చక్రవర్తి వెనుక ఒక తల్లి అనేది ఉంది. తల్లి యొక్క ప్రార్థన చాలా ప్రాముఖ్యము. తల్లి యొక్క నేర్పరితనం అనేది చాలా విశిష్టమైనటువంటిది అన్నది మనం గ్రహించాలి. ఈ ప్రత్యేకమైన ఆరాధనలో పాలు పంపులు పొందినటువంటి మనందరి జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, పురుషులందరూ ప్రత్యేకంగా గ్రహించవలసింది, నీ యొక్క ఎదుగుదలకు, నీ యొక్క బ్రతుకుకు అన్నిటికీ చాలా కీలకమైనటువంటి విషయం ఏంటంటే నీ తల్లి. తల్లి యొక్క ఆ ప్రార్థన, లేదా తల్లి యొక్క కన్నీరు, తల్లి యొక్క అంగలార్పులు, తల్లికున్నటువంటి ఆశ, తల్లికున్నటువంటి అభిలాష చాలా ప్రాముఖ్యమైనటువంటిది. తన బిడ్డల కొరకు తల్లి ఏది చేయడానికైనా ముందుకు త్వరపడుతూ ఉంటుంది. పిల్లరా, ప్రత్యేకంగా ఈ విషయాన్ని మనం గమనించాలి. ఒక తల్లి కన్నీరు, ఒక తల్లి యొక్క విశ్వాసము, ఒక తల్లి యొక్క ప్రార్థన అనేది చాలా శ్రేష్టమైనదనేది, అందులో దాగి ఉన్నదని తల్లిలో మనం గ్రహించాలి. బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న లేఖన భాగాలు మనం చూస్తే దెబోరా అనేటువంటి ఓ స్త్రీ గురించి, ఒక తల్లి గురించి వ్రాయబడింది. దెబోరా మరియు యూనికే అనేటువంటి మరో స్త్రీని గురించి కూడా మనం చదివి ఉన్నాం. ఈ ఇరువురు స్త్రీలను, లేదా ఈ ఇరువురు తల్లులను మనం గమనిస్తే, ఒక తల్లి, ఒక స్త్రీ దేశాన్ని ఏం చేసిందంటే లేవనెత్తింది. ఒక స్త్రీ ఎలా కనిపిస్తుందంటే దేశాన్ని పైకి లేపినటువంటి తల్లిగా కనిపిస్తుంది. మరో స్త్రీ, ఒక తల్లి తన కుమార్ని ఒక సేవకునిగా మలచింది. గొప్ప సేవకునిగా, ప్రభు యేసు పరిచయంలో వాడబడే సేవకునిగా ఆ తల్లి యొక్క విశ్వాసము కుమార్ని ముందుకి పురుకొల్పే విధము కనిపిస్తుంది. ఒక స్త్రీ, ఒక తల్లి, దెబోరా అనేటువంటి స్త్రీ దేశాన్ని పైకి లేపిన తల్లిగా కనిపిస్తూ ఉంటే, మరో తల్లి ఎలా కనిపిస్తుందంటే తన కుమార్ని దైవ పరిచయంలో ముందుకు నడిపించినటువంటి అద్భుతమైన తల్లిగా కనిపిస్తుంది. వారి పేర్లు లేదా వారి నామధేయాలు చరిత్రలో పెద్దగా కనిపించకపోవచ్చు. వారి గురించి పెద్ద వివరాలు బైబిల్లో మనకి ఎక్కువగా వినిపించకపోవచ్చు. కానీ వారి ప్రభావము తరతరాలు స్పృశిస్తూనే ఉంది. తరతరాలు వారిని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. తరతరాలను వారు తాకుతూనే ఉన్నారు. దెబోరా అనే ఆ స్త్రీని గురించి, తల్లిని గురించి, లేదా యునికే అయినటువంటి ఈ తల్లిని గురించి మనం ఆలోచన చేస్తే వారు నిత్యము మనతో మాట్లాడుతూనే ఉన్నారు. ప్రియ దేవుని సంగమా, వారిని గురించి మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యము, ఈరోజు మనం నేర్చుకోవాల్సినటువంటి విషయము, తల్లితనములో, మాతృత్వంలో దాగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి అద్భుతమైనటువంటి ధన్యత చాలా ప్రత్యేకమైనటువంటిది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆ ధన్యత ఒక మహిమకరమైనటువంటిది, ఒక పిలుపు. పిల్లరా, దేవుని యొక్క ఏర్పాటు అనేది చాలా ప్రత్యేకమైనది. అందుకే చూడండి,
మాతృత్వము అన్నది దేవుడిచ్చిన ఒక దివ్యమైనటువంటి వరము. ఒక స్త్రీ తల్లిగా మార్పు చెందాలంటే అది దేవుడిచ్చినటువంటి ఉన్నతమైన ధన్యత. తల్లి అని అందరూ పిలువబడలేరు. కొంతమంది చాలా వారి జీవితంలో ఆతురత పడుతూ ఉంటారు, కుతూహల పడుతూ ఉంటారు, ఆరాట పడుతూ ఉంటారు. నేను తల్లిని అనిపించుకోవాలని, నన్ను తల్లి అని ఎవరైనా అమ్మా అని పిలవాలని ఆరాట పడుతూ ఉంటారు. పిల్లరా, తల్లిదండ్రులలో అంత ధన్యత ఉంది. ఈ దినం ఈ ఆరాధనలో మనందరం చేరువచ్చాం. మన ఇంట్లో ఆరాధనకి మనం సిద్ధపడి రావడానికి ఇంట్లో ఉన్నటువంటి గృహిణి, తల్లి, స్త్రీ తన పాత్ర అద్భుతంగా నిర్వర్తించడం వలన మనం ఏ పనికైనా, ఏ కార్యానికైనా, ఏ జాబ్కైనా, దేనికైనా మనం ముందుకి త్వరపడి వెళ్ళగలుగుతూ ఉన్నాము. ప్రలార ఈ విషయాలు మనం గమనించాలి. ఎందుకంటే దేవుడు తల్లిదండ్రులలో దాచిన ఒక మహిమ గాని, ఒక పిలుపు గాని చాలా దాగి ఉన్న ధన్యత. దెబోరాను గురించి మొదలుగా మనం నేర్చుకుందాం. తల్లి విశ్వాసములో దాగి ఉన్నటువంటి ధన్యత అనేది దెబోరాను గురించి మనం నేర్చుకునే ముందుగా ఈ సమయంలో ఒక్కసారి మనం తిమోతికు రాసిన పత్రిక చూద్దాం. పిల్లల మొదటిగా యూనిక్ అయినటువంటి ఈ స్త్రీని గురించి, తిమోతిని గురించి ప్రశంసిస్తూ పౌలు రాస్తూ మాట్లాడుతున్నటువంటి ఈ అద్భుతమైన లేఖన భాగం మనం చూస్తే 3-5 వచనాలు కంబైన్డ్ గా వ్రాయబడిన మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నా ప్రార్థనలందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగళ్ళు అపేక్షించచ్చు, నీయందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని యెడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునేకిలోను వసించను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పౌలు తిమోతికి, ఈ యవ్వనులకు, ఈ సేవకునికి ఈ ఉత్తరాన్ని, లేఖనం రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన, ఆమె కూడా ఒక తల్లే, నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునేకెలోను వసించను, అది నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. మొదటిది తల్లి విశ్వాసములో దాగి ఉన్న ధన్యత. ఈ స్త్రీని గురించి మనం ఆలోచన చేద్దాము. పిల్లరా, నీ తల్లి అయిన యునేకులో ఉన్నటువంటి నిష్కపటమైన విశ్వాసం, దేవుని ఎడల ఆమెకున్నటువంటి నిష్కపటమైనటువంటి విశ్వాసము, నీ అవ్వైనటువంటి లోయ అయితే ఏ రీతిగా ఉన్నదో ఆమె ద్వారా మేబీ నీ తల్లి కూడా యునేక నేర్చుకోవచ్చు అని మనం చెప్పుకోవచ్చు. యునేకలు ఆమె కనిపిస్తుంది, అది నీ యందు సహా ఇప్పుడు రూఢిగా కనబడుచు ఉన్నది, అది నేను నమ్ముచూ ఉన్నానని పౌలు భక్తుడు ప్రశంసిస్తూ ఉన్నాడు. దృష్టాంతంగా కొన్ని మాటలు మనం చెప్పుకుందాం. ఎగ్జాంపుల్గా, ఈ సంఘములో చాలా మంది దైవజనులు పరిచర్య చేసి వెడలిపోయారు. ప్రస్తుతం నేను చేస్తున్నాను, నా తర్వాత రాబోయే కాలంలో దేవుడు ఏ సేవకునో నడిపిస్తారు. నిన్ను గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి ఏ దైవజనుడైనా ఇలాంటి అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని చెప్పగలిగిన స్థితిలో నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు ఉండగలుగుతున్నారా? ఒక తల్లిగా, ఒక తండ్రిగా, పేరెంట్స్గా మన పిల్లలను దైవ పరిచర్య కొరకు మనం ఈ లోకములో ప్రత్యేకించే వారిగా ఉండగలుగుతున్నామా? ఏం నేర్చుకుంటున్నాం, ఏం నేర్పుతున్నాం, భావి తరాలు ఎలా ఉంటారు, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ జనరేషన్లో మన బిడ్డలు ఏ రీతిగా ముందుకు సాగిపోతున్నారో అన్నది చాలా ప్రత్యేకమైనటువంటి విషయం. దీన్ని మనం గమనించాలి, మన జీవితంలో నేర్చుకోవాలి. పిల్లరా, బాల్యము నుండి నీవు పరిశుద్ధ గ్రంథమును ఎరిగి ఉండాలి. ఒక తల్లిగా
ఒక స్త్రీగా బాల్యప్రాయము నుండి నీవు పరిశుద్ధ లేఖనాలను, గ్రంథాన్ని ఎరిగి ఉంటే నీ బిడ్డలు కూడా వారి జీవితంలో ఎరిగి ఉండడానికి నీవి ఒక పాత్రగా ఉంటావు. నీవు ఒక మోడల్గా ఉండగలుగుతావు. నీవు గొప్ప ఎగ్జాంపుల్గా నిలవగలుగుతూ ఉంటావు. ఎందుకంటే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 6 నుండి 7 వచనాలు మీకు తెలిసినవే, చదవద్దు ఎవరు. ఈ మాటలు నీ పిల్లలకు శ్రద్ధగా బోధించమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మన పిల్లలకు శ్రద్ధగా బోధించవలసిన బాధ్యత ఇంట్లో ఉన్న తల్లిదే. తండ్రి బాధ్యత ఓ రీతిగా ఉంటే, తల్లి యొక్క బాధ్యత, ఆమె యొక్క కర్తవ్యము చాలా అద్భుతమైనటువంటిది. ముందుగా ఈ దినం మనం నేర్చుకున్నటువంటి ఈ స్త్రీని గురించి ఆలోచన చేస్తే, యునేకుని గురించి మనం గమనిస్తే, ఆమె విశ్వాసము చాలా గొప్పది. ఆ తల్లి విశ్వాసంలో దాగి ఉన్నటువంటి ధన్యత అమూల్యమైనటువంటిది. విశ్వాసం మనకు తెలిసినటువంటి పదమేగా, అందులో ప్రత్యేకం ఏముందని అనిపించవచ్చు. కానీ ఆమె ఆత్మ సంబంధమైన దేవునికి, ఒక మనిషికి ఉండవలసినటువంటి అద్భుతమైన విశ్వాసాన్ని పుష్కలంగా, ఆ ఫెయిత్ని కలిగి ఉంది. ఆ విశ్వాసము మనలో ఉందా? అలాంటి ఫెయిత్ను మనము కలిగి ఉండేవారుగా ఉండగలుగుతున్నాం అనేది గమనించాలి. 22:6 అంటాడు, బాలుడు లేదా బాలిక నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు ఆ త్రోవ నుండి తొలగిపోడు అని సండే స్కూల్ ప్రాయం నుండి సండే స్కూల్ సూపరింటెండెంట్, టీచర్స్ మనకి నేర్పిస్తూనే ఉంటారు. అంటే చిరు ప్రాయంలోనే, చిన్నతనంలోనే మన బిడ్డలకి ఏం చేయాలంటే వాటిని మనం అభ్యసింప చేయాలి. వాటిని మనం బోధించే వారిగా ఉండాలి. చరిత్రను మనం గమనిస్తే యునేకే జీవించిన కాలము సులభమైనది కాదు. ఆమె జీవించే ఆ కాలము మన పరిభాషలో చెప్పుకోవాలంటే పిల్లరా అంత ఈజీగా లేదు. సులభతరంగా ఉన్నటువంటి బ్రతుకు ఆమెదేమో కాదు. ఆమె భర్త గ్రీకుకు చెందినవాడు పిల్లరా. ఆమె ఇంటిలో ఆత్మీయ ఏకత్వం అనేది పూర్తిగా ఉండకపోవచ్చు. భర్త ఏమో గ్రీకు దేశస్థుడు, అంటే గ్రీకు చెందినటువంటి వాడు. ఈమె జీవితంలో ఈమెను గురించి మనం ఆలోచన చేస్తే ఆత్మ సంబంధమైన ఈ ఫెలోషిప్, ఈ సహవాసము, అంత ఏకత్వం అన్నది మేబీ కనిపించకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో, అలాంటి పరిస్థితుల్లో పిల్లరా, రోమా ప్రభావము, గ్రీకుల యొక్క సంస్కృతి, ఇలాంటి వాటికి ఆ ఇంట్లో స్థానం ఉండొచ్చు. పిల్లరా, అన్యజన వాతావరణం, ఒక అన్యులకు ఉన్నటువంటి వాతావరణము వారి ఇంట్లో ఉండవచ్చు. అలాంటి ప్రతికూల వాతావరణంలో, ఆత్మీయ జీవితానికి ప్రతికూలంగా, ఇబ్బందికరంగా ఉండే వాతావరణంలో ఈ స్త్రీ తన కుమారునికి ప్రభు యేసును గురించిన విశ్వాసమును ఎలా పరిచయం చేసింది, ఎలా నేర్పగలిగింది. మనకేం ప్రతికూలమైన ఆ పరిస్థితులు, అలాంటి వాతావరణం మనం లేము. చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి మనం వెళ్ళాం, ఇదే చర్చిలో పెండ్లి చేసుకున్నాం, ఇదే చర్చిలో ఎదుగుతున్నాం, బాప్తిసం తీసుకుని రక్షణ అనుభవం కలిగి మన బిడ్డలను కూడా ఇందులో నడిపిస్తున్నాం. ఇలాంటి వాతావరణంలో మన బిడ్డలను మనం ఎలా నడిపిస్తూ ఉన్నాము, ఎలా పెంచగలుగుతాం అన్నది చాలా ప్రాముఖ్యమైనది పిల్లరా. ఇవేవి కూడా ఆ సంస్కృతి కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రభావము కానీ, ఆ వాతావరణము కానీ తిమోతిని దేవుని నుండి దూరము చేయలేదు. దాన్నే పౌలు గట్టిగా తీవ్రంగా నొక్కి చెప్తున్నాడు. నీ అవ్వ అయిన లోయలోను, నీ తల్లి అయిన యునేకేలోను అది ఇప్పుడు నీయందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచూ ఉన్నానని పౌలు కొనియాడుతున్నాడు, ప్రశంసిస్తున్నాడు. ఒక యువకుని యొక్క ఆ విశ్వాసాన్ని ప్రశంసిస్తూ వారి యొక్క పితరుల గురించి జ్ఞాపకం చేస్తున్నాడు. తన తల్లిని, తన యొక్క అవ్వను మాట్లాడుతూ ఉన్నాడు. తన అవ్వ కూడా, లోయి కూడా ఒక తల్లే. లోయలో ఉన్నది కనుక తన కుమార్తెకు కూడా ఆ విశ్వాసం వచ్చింది. ఆమె కొన్నది కనుక తన కుమారుడు కూడా ఆ విశ్వాసాన్ని నేర్చుకున్నట్లు, ప్రభులో బలపరచబడినట్లు ముందుకి నడిపించింది. నువ్వు 11 గంటలకు పోతే నీ పిల్లలు 11 గంటలకు వస్తారు. నువ్వు 12 గంటలకు తీరుబడిగా వస్తే నో ప్రాబ్లం, ఎవడే వనరు అనుకుని వస్తే అలానే ఉంటారు. నీకు పాటలు రాకపోతే నీ పిల్లలకు రావు, నీకు దేవుని వాక్యం తెలియకపోతే నీ పిల్లలకు తెలియవు.
స్పెషల్లీ ప్రత్యేకంగా ఉమెన్స్ ఉద్దేశించే మాట్లాడట్లేదు. బోత్ తల్లిదండ్రులైన వారు, పేరెంట్స్ అయిన వారు వాక్యం పట్ల అవగాహన కలిగి దేవుని యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలివారుగా మనం ఉండాలి. మనలో గర్వం అనేది పేరుకుపోయి ఉంటే మన పిల్లలు కూడా గర్వాంతులై జీవిస్తారు. మనలో ఆత్మ సంబంధమైన లేము ఉంటే వారు అలానే పెరుగుతారు. అదే దేవుని యొక్క భయభక్తులు కలిగిన వారుగా ఉంటే, దేవుని వాక్యాన్ని ఎరిగిన వారుగా ఉంటే, దేవుని కొరకు జీవించే వారుగా ఉంటే, శ్రద్ధ కలిగిన వారుగా ఉంటే మన పిల్లలు కూడా అదే దారిలో నడుస్తారు. భయం ఉంటుంది. వారు ఎంత ఎదిగినా, ఎన్నేళ్ల వరకు వచ్చినా తల్లి ఎల్లా, తండ్రి ఎల్లా, పెద్దల ఎల్లా, నాయకులు ఎల్లా భయభక్తులు కలిగిన వారుగానే పెరుగుతారు. ఎందుకనంటే వారి తల్లిదండ్రులు, వారి తల్లి దేవునిని కలిగి ఉండి దేవుని వాక్యాన్ని ఎరిగిన వారే ఉండటం వలన వారు అలా ఎదుగుతారు. పిల్లరా, తిమోతిని ఇవేవి దూరం చేయలేదు. కానీ యూనికే పరిస్థితులు కాదు, పరిస్థితులు మనం గమనించాలి. పిల్లరా, దేవుని వాక్యాన్ని పట్టుకుంది. ఈ పరిస్థితులు ఎలా ఉన్నాయి కదా, నా కుమారుని నేను ఎలా పెంచలేనేమో అని పరిస్థితులకు భయపడలేదామె, పరిస్థితుల గురించి ఆలోచించలేదామె, పరిస్థితుల గురించి చింతించలేదామె, కలవరపడలేదు. పరిస్థితులను ప్రక్కన పెట్టేసి ఆమె ప్రత్యేకంగా దేవుని వాక్యాన్ని పట్టుకుంది. దేవుని వాక్యములో తన కుమారుని పెంచడానికి ప్రయత్నించింది. దేవుని బిడలమైనటువంటి మన జీవితంలో మనం ఎలా మన బిడల పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాం? ఈ స్త్రీ, ఈ తల్లి విశ్వాసములో దాగి ఉన్న ధన్యత శ్రేష్టమైనది. మన విశ్వాసము మన బిడల యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగినట్లు మన జీవితంలో మనం వారిని పెంపొందింప చేయాలి. మనకున్న విశ్వాసము, దృఢమైన విశ్వాసము అంతవరకు చివరి వరకు మనం చేపట్టే వరకు ఉండాలంటే మన బిడలో కూడా అందులో పాలివారై ఉండాలి. వారు కూడా అందులో మన జీవితంలో ప్రత్యేకంగా మనతో మమేకమైపోయే వరకు ఉండాలి. అప్పుడు అన్యోన్య సహవాసము గలవారుగా కుటుంబముతో ప్రభు ఎలా మనం నడవగలము. యోహాను తన యొక్క పత్రికలో, మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో మాట్లాడుతున్నట్లు మనం చేయగలము. పిల్లరా, ఆమె తిమోతికి సంపదలు, ఆస్తిపాతులు ఏమీ ఇవ్వలేదు. ఈ దినాల్లో చూడండి, పిల్లలు 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 తిని తిని తినినా తరగనంత ఆస్తి కూడబెట్టేస్తున్నారు. వీళ్ళు అనుభవించలేరు, వీళ్ళు తీసుకొని పోలేరు. తినాలంటే తినే సమయానికి అంత కూడగొట్టిన తర్వాత డాక్టర్లు మీరేమీ తినకూడదని సలహాలు, హితోపదేశాలు ఇస్తారు. ఎందుకు సంపాదించామో తెలియదు, ఎందుకు కూడగొట్టుకున్నామో తెలియదు, ఎవరి కొరకు సంపాదించామో తెలియదు. ఆ సంపాదించింది అధికమైతే మన యొక్క పిల్లలు మన సంపాదన ద్వారా వారు చెడిపోయే పరిస్థితి ఎదురవుతుంది. రెక్కలు ముక్కలు చేసుకుని ఒక్కొక్క పైసా కూడగొట్టుకొని వెళ్తాం. పిల్లలకి ఇవ్వాలని, నా వలె నా పిల్లలు ఉండకూడదని. కానీ శ్రమ లేకుండా, కష్టము తెలియకుండా బిడ్డలను పెంచడం వల్ల వారు నాశనం అయిపోయే పరిస్థితి కూడా ఎదురవుతుంది. బైబిలే చెప్తుంది. కష్టం తెలియాలి, కష్టం విలువ తెలియాలి, జీవిత విలువలు తెలియాలి. ఆ మానవుని జీవితంలో ఎవరైనా సరే, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే, ఆధ్యాత్మికమైన విలువలతో మన బిడ్డలను పెంచడానికి మనం ప్రయత్నం చేయాలి. పిల్లరా, ఆమె సంపదలేమి ఇవ్వలేదు, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని లేదా దేవుని గూర్చిన విషయాలను కుమారునికి నేర్పించగలిగింది. దేవుని గురించి ఆమె నేర్పింది. ఆమె అతనిలో జ్ఞానాన్ని మాత్రమే కాదు, దేవుని భయాన్ని నేర్పింది. కేవలము జ్ఞానము కాదు, దేవుని ఎడల భయం అన్నది తన పుత్రునికి నేర్పినటువంటి గొప్ప తల్లిగా యునికి కనిపిస్తుంది. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడలారా, తల్లులుగా, కుటుంబాలుగా మన బిడ్డలకు జ్ఞానం మాత్రమే కాదు. చూడండి, మా పిల్లలకి ఈ క్లాసులో ఇంత పర్సంటేజ్ రావాలి, ఇన్ని మార్కులు రావాలని చాలా ఆశ కలిగి ధనాన్ని హెచ్చించి మనం చదివిస్తాం. ఏ కాలేజ్ అయితే బాగుంటుంది, ఎక్కడ కోచింగ్ అయితే బాగుంటుంది, ఇవన్నీ మనం ఆరా తీస్తాం, ఆలోచన చేస్తాం, చాలా మందిని అడుగుతాం. దైవ జ్ఞానం విషయంలో కూడా జ్ఞానానితో పాటు భయాన్ని కలిగిన బిడలుగా మన బిడలు తయారవడానికి ఒక తల్లిగా నీవే నడుమును కట్టుకోవాలి. ఆ బాధ్యత దేవుడు నీకు అప్పగించారు.
ఒక స్త్రీగా దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యము ధన్యత ఏంటంటే నీ బిడ్డలను ప్రభు యొక్క మార్గము నడిపించవలసిన కర్తవ్యము బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఈ స్త్రీ ద్వారా మనం నేర్చుకోవచ్చు. పిల్లరా, ఈ విషయాన్ని మనం గమనించాలి. జ్ఞానాన్ని కాదు, కేవలం భయాన్ని కూడా నేర్పించింది. కొంతమంది పెద్దలు వస్తేనే లేవరు పిల్లలు, చిన్న పిల్లలు కూడా ఉన్నాం. పెద్దలకి నమస్కారమే చేయరు కొంతమంది. సేవకులు పక్కన పెట్టండి, వయసులో తల నిరసనగలిగిన వారిని రెస్పెక్ట్గా వారిని గౌరవించాలి, వారిని విష్ చేయాలన్నది కూడా ఉండదు. ఇంకా సేవకులు ఎప్పుడేం కనిపిస్తారు? వృద్ధాప్యంలో ఉన్న వారికి సహాయపడాలి, హెల్ప్ చేయాలన్నదే కనిపించదు. ఇవన్నీ ప్రక్కన పెడితే మనం సమయానికే దేవాలయానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలనే అసలు భయం అన్నది, ఆ క్రమశిక్షణ అన్నదే, ఆ డిసిప్లిన్ అనేదే పోయింది నేటి కాలంలో. ప్రభు నీ కొరకు ఉన్నాడు లేదా ప్రభు కొరకు నీవు ఉన్నావు అనే దాని విషయంలో మనిషి సందిగ్ధంలో ఉండకుండా ఎలా అయిపోయాడంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ దేవుడే నా కొరకు ఉన్నాడనే పరిస్థితులకు వచ్చారు. దేవుని కొరకు నేను నిర్మించబడ్డాను, సృజించబడ్డాను అనే భావన కాకుండా మనిషి ఎలా తయారైపోయాడంటే ప్రభువును మనం వాడుకునే వారిగా, ఉపకరించుకునే వారిగా తయారైపోయాం. లోకాన్ని రక్షించడానికి ఈ లోకంలోకి యేసుగా ఆయన వస్తే ఆయన మన సదుపాయాల సంరక్షకుడిగా మార్చేశాం. నీ సదుపాయం కొరకు, నీ స్వలాభము కొరకు, నీ యొక్క పేరు ప్రఖ్యాతుల కొరకు ఆయన మలుచుకుని వాడుకోవడానికి నీవు తయారైపోయావు నరునిగా. ప్రియ దేవుని జనమా, దేవుని సంగమా, భయం అన్నది, అందుకే జ్ఞానాన్ని గురించి మాట్లాడుతాడు సొలొమోను. యెహోవా యందలి భయభక్తులు జ్ఞానమునకు మూలము. ఇది మనం మర్చిపోయాం. భయం ఉందా, భక్తి ఉందా? ఆ భయము తన కుమారునికి ఉన్నట్లు తల్లి అతన్ని పెంచగలిగింది. ప్రియా దేవుని సంగమా, తల్లి విశ్వాసము పిల్లల యొక్క భవిష్యత్తును నిర్మిస్తుంది. నీకున్న దేవుని ఎడలున్న ఆ కాన్ఫిడెంట్ ఏదైతే ఉందో, ఆ నమ్మకత్వం ఏదైతే ఉందో, ఆ అద్భుతమైనటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, నీ పిల్లల భవిష్యత్తును నీవే నిర్మించేదానిగా నీవు ఉండగలుగుతావు. ఒక పేరెంట్స్గా, తల్లిదండ్రులుగా వాళ్ళ భవిష్యత్తును మనం కట్టేవారిగా ఉండాలి. చాలామంది తల్లులు, తండ్రులు ప్రోత్సహిస్తాం. వాళ్ళు ఏ పనులకు వెళ్ళినా డబ్బులు ఇచ్చి వాళ్ళని మనమే ప్రోత్సహించి కాని పనులకు కూడా మనం పంపిస్తూ ఉంటాం. వారి భవిష్యత్తును మనమే నిర్మాణము చేయాలి, వారిని మనం నిర్మించే వరకు ఉండాలి. అందుకు నీకు చాలా విశ్వాసము అవసరం అనేది మనం గమనించాలి. పౌలు తిమోతిలో మనం గమనించిన ఎలా సేవకుని చూడగలిగాడు. నీ యందు కనిపిస్తున్నదని అతను నమ్ముచున్నాడు. దేవుని పరిచర్యకు కావలసిన పుష్కలమైన లక్షణాలు, ఆ క్వాలిటీస్ ఈ కుమారుడులో, ఈ కుమార్తెలో ఉన్నాయని పెద్దలైన వారు, మనకు కావలసిన వారు కాకుండా మనకు అన్నోన్ పర్సన్స్, తెలియనటువంటి మనుషులు గుర్తించే వారిగా ఉండినట్లు మన యొక్క పిల్లల యొక్క వారి తీరుతెన్నులు, వారి ప్రవర్తన అలా కనిపించాలి. పౌలుకి అతనికి అనిపిస్తుంది. కానీ దేవుని ముందుగా యునికలో విశ్వాసం గల తల్లిని చూశాను. తిమోతి కంటే ముందుగా దేవుడు యునికలో ఏం చేశాడంటే విశ్వాసము గల ఒక తల్లిని చూడగలిగాడు. పిల్లరా, ఈ విషయాలు మనం మర్చిపోకూడదు. అందుకే ఆధ్యాత్మికమైన సత్యం ఏంటంటే ఒక తల్లి మోకాళ్ళు, ఆమె ప్రార్థన, ఆ విత్తినటువంటి ప్రార్థన, మోకరించి ప్రార్థించిన ఆ విత్తనాలు ఏమవుతాయి అంటే పిల్లల జీవితాలను ఒక అద్భుతమైన పంటగా దేవుడు పండిస్తాడు. అందుకే ప్రతి తల్లి మోకరించి అంగలాచి బిడ్డల కొరకు ప్రార్థించాలి. విలాప వాక్యంలో రాయబడుతుంది, నువ్వు రేయి మొదటి జామున నదీ ప్రవాహము వలె నీళ్లు కృమ్మరించినట్లు యెహోవా సన్నిధి నీవు నీ హృదయాన్ని కృమ్మరించి ప్రార్థించాలంటారు. మన పిల్లల యొక్క భవిష్యత్తు కొరకు, మన పసిపిల్లల యొక్క, మన పిల్లలు ఎంత ఎదిగినా సరే వారు మనకు పసిపిల్లలే, వారి ఆత్మీయ ఎదుగుదల కొరకు మనము ప్రార్థింప బద్దులమై ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, అందుకే మన జీవితంలో తెలుసుకోవాల్సింది తల్లి విశ్వాసంలో దాగి ఉన్నటువంటి ధన్యత.
తల్లితనంలో దాగి ఉన్న ధన్యతలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదని యునిక్ ద్వారా మనం నేర్చుకోవచ్చు పిల్లరా. రెండవదిగా గమనించిన ఎలా తల్లి ధైర్యములో దాగి ఉన్న ధన్యత. మొదటిది తల్లి విశ్వాసములో దాగి ఉన్న ధన్యతను గురించి యునిక్ను గురించి మనం నేర్చుకున్నాం. రెండవది న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం ఒకసారి మనం చదువుకుంటే, ఇశ్రాయేలీయుల అధిపతులు లేకపోయిరి, దెబోరా అను నేను రాకమునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయిరి. ప్రియా దేవుని సంగమా, ఇక్కడ దెబోరాను గురించి తల్లి అని ప్రస్తావిస్తూ మాట్లాడుతున్నాడు. మనం 4వ అధ్యాయంలో 4 నుండి 22 వచనాలు ధ్యాన భాగం చదువుకున్న ఆ భాగాన్ని మరోపరే మీరు ఇంటికి వెళ్ళి పఠిస్తే, ఆ కాలంలో చోటు చేసుకున్న పరిస్థితులు, అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ ఏమై ఉన్నదో, దేవుడు తన కార్యాన్ని ఎలా చేసి ఉన్నాడో, దెబోరాను ప్రభు ఎలా వాడుకున్నాడో అనేది మనకి కనిపిస్తుంది పిల్లరా. ఒక తల్లి విశ్వాసంలో దాగి ఉన్న ధన్యత ఎంత ప్రాముఖ్యమో, ఒక తల్లి ధైర్యంలో దాగి ఉన్న ధన్యత అంతే ప్రాముఖ్యం. ఏంటి ఈమె ధైర్యము అని మనం చూస్తే, నేను దెబోరా అనే మాట ఏదైతే కనిపిస్తుంది, దెబోరా అను నేను రాకమునుపు, ఇశ్రాయేలీలో నేను తల్లిగా ఉండక మునుపు అనే మాట చాలా ప్రత్యేకమైనది పిల్లరా. దేవుడు ఆమెను ఎలా లేవనెత్తాడు. దెబోరా ఇశ్రాయేలుకు న్యాయాన్ని తీరుస్తూ ఉన్నటువంటి ఒక న్యాయాధిపతిగా కనిపిస్తూ ఉంది, ఒక ప్రవక్త్రిగా కనిపిస్తూ ఉంది పిల్లరా. యెహోషువ 1:9 ధైర్యము గలవారు మనం ముందుకు వెళ్ళాలని లేఖనాల్లో మనకి రాయబడుతూ ఉన్నటువంటి మాటలు మనం అర్థం చేసుకోవచ్చు. 9వ వచనంలో, నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము అనే మాటలు మనకి వాక్యము తెలియజేస్తూ ఉంది. ధైర్యం అనేది చాలా ఆత్మ సంబంధమైన ధైర్యం అనేది మన జీవితంలో పొందుకోవాలి. భౌతికంగా కూడా మన జీవితాల్లో జయాలను మనం చూడాలంటే, విజయాన్ని మనం చూడాలంటే ధైర్యం కలిగిన వారిగా ప్రభువుని బట్టి మన ముందుకి సాగిపోయే వారిగా మనం ఉండాలి పిల్లరా. దేవుడు ఆమెను తన యొక్క బ్రతుకులో గొప్ప కార్యాల ద్వారా ఎలా ఆమెను వాడుకున్నాడని మనం గమనించవచ్చు. చరిత్రలో మనం చూస్తే దెబోరా కాలంలో ఇశ్రాయేలు యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, ఆత్మీయంగా వారు చెడిపోయారు, ఆధ్యాత్మికంగా వారు పాడైపోయారు, బొత్తిగా దేవునికి ఇష్టలుగా వారు లేకుండా ఉన్నారు. వారి జీవితాలు బాగలేదు. కనాను రాజు అయినటువంటి ఆ వ్యక్తిని గురించి మనకి 4వ అధ్యాయం 2-3 వచనాల్లో రాయబడుతుంది. ఇప్పుడు రాజైన యాబేను గురించి లేఖనాల్లో రాయబడి ఉన్నది. యాబేను ఏ రీతిగా ఉన్నాడంటే, ప్రజలను ప్రత్యేకంగా 20 సంవత్సరాలు వారిని హింసించినట్లు వాక్యం తెలియజేస్తుంది. హౌసోర్లో ఏలు కనాను రాజైన యాబేను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హోరేషెతులో నివసించిన సిసెరా అతని 900 ఇనుప రథములు ఉండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలు యెహోవాకు మొర్ర పెట్టిరి. ఎన్ని సంవత్సరాలట? 20 సంవత్సరాలు కఠినంగా క్రూరంగా వీరిని హింసిస్తున్నటువంటి దినాలు, భయంకరమైన దినాలు. ఇశ్రాయేలు చేసిన అతిక్రమాల బట్టి, వారు చేసిన పాపాల బట్టి, వారి స్థితిగతులు బాగులేని ప్రతి సందర్భమున వారిలో పాపం పొంచి ఉన్నప్పుడు, పాపం దాగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేసేవాడంటే, శత్రువులకి తన ప్రజలని, తన ఏర్పాటు చేసుకున్న జనాంగాన్ని, తన సొత్తైన బిడ్డలను, నిబంధన ప్రజలను అప్పగించేవాడు ఆయన. నేటి కాలంలో దుష్క్రియకి తగిన ప్రతిఫలం శీఘ్రంగా రావట్లేదు కనుక, శీఘ్రంగా కలుగుకుపోవట్లేదు కనుక, మనుష్యుడు బొత్తిగా ప్రసంగంలో రాయబడినట్లు హృదయపూర్వకంగా పాపాన్ని చేస్తున్నాడు అంటున్నాడు. కానీ ఆ దినముల్లో దేవుని కార్యాలు మనం చూస్తే, చేసిన అతిక్రమానికి తప్పిదానికి వెంటనే ఆయన ప్రతిఫలం అనేది కనిపిస్తూ ఉండేది. ప్రియా దేవుని సంగమా, 20 సంవత్సరములు ఇశ్రాయేలును కఠినమైనటువంటి బాధలో పెడుతున్నటువంటి కాలంలో ప్రజలందరూ భయముతో జీవించారు, బిక్కుమంటూ వారు బ్రతికారు. అలాంటి కాలంలో ప్రత్యేకంగా ఒక పురుష నాయకత్వం అనేది, ఒక పురుషుడనే వ్యక్తి ఎవరైనా సరే
పురుషులందరిలో పురుష నాయకత్వం అనేది బలహీనమైపోయింది. ఎవరూ లేరు. అలాంటి కాలంలో, అలాంటి సమయంలో దేవుడు ఒక స్త్రీని తల్లిగా, గొప్ప నాయకురాలిగా ఏర్పాటు చేసుకొని లేవనెత్తాడు. ఆమె పేరే దెబోరా. దెబోరాను ప్రభు ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆమెను నాయకురాలుగా ఏర్పాటు చేసుకున్న విధము కనిపిస్తూ ఉంది. చాలా సందర్భాల్లో స్త్రీలను తక్కువ చూపు చూస్తూ ఉంటా, చులకనగా చూస్తూ ఉంటా. మీరేం మాట్లాడతారు, కూర్చోండి అని 10 మందిలో అవమానం చేస్తూ ఉంటాం. ఇశ్రాయేలు జనాంగాన్ని, ఈ లక్షల మందికి దేవుడు పురుష నాయకత్వం బలహీనమైనటువంటి సమయంలో దెబోరాను ప్రభు ఏర్పరచుకున్నాడు. కొన్ని సందర్భాల్లో స్త్రీల మాటలు కూడా మనం వినాలి, విధేయత చూపించాలని బైబిల్ హెచ్చరిస్తుంది. అబ్రహాం గారితో దేవదేవుడు అంటాడు, శారా నీతో చెప్పు ప్రతి మాట నీవు విను, ఆమె మాట నీవు వినని అని చెప్పడం కనిపిస్తుంది. పిల్లరా, దెబోరాను దేవుడు లేపాడు. ఆమె కేవలము న్యాయాధిపతి కాదు, ఒక ఆత్మీయ తల్లి. ఆమె ప్రజలని భయం ఏదైతే ఉందో వారిలో, ఏ భయముతో వారు తలడిల్లిపోతూ ఉన్నారో, ఆ ప్రజలలో ఉన్న భయాన్ని విశ్వాసంగా మార్చేసింది, ధైర్యంగా మార్చగలిగింది ఈ స్త్రీ ప్రియ దేవుని సంఘమా. అందుకే దెబోరా యుద్ధములో కత్తి పట్టలేదు. దెబోరా యుద్ధములో ప్రత్యేకంగా ఆమె ఏ ఆయుధాన్ని పట్టుకోలేదు. కేవలము దేవుని స్వరాన్ని ఆమె గట్టిగా పట్టుకుంది, దేవుని స్వరాన్ని వినిపించింది. ఈ మాటను మనం గమనించాలి. తల్లులు 2 రకాలు. ఒకటి, మనము జన్మనిచ్చినటువంటి, మనము కనినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారిని మనం హత్తుకుంటాం, ప్రేమిస్తాం, వారిని పెంచుతాం. అదొక రకము తల్లులు. 2వ రకం ఏంటంటే, మనము కనకపోయినా లోకములో ఉన్న వారందరూ కూడా నా పిల్లలే, ఈ కుమారుడు ఈ కుమార్తె నా బిడ్డే అని ఆలోచనతో వాడిని ఎంచి, ప్రేమించి, పెంచి ప్రభు కొరకు నడిపించగలిగినటువంటి తల్లులు ఎంతో మంది లోకంలో లేకపోలేదు. అలాంటి తల్లికి చెందినది దెబోరా. మరలా తెరీసా. పిల్లరా, మదర్ తెరీసాను గురించి మనం చెప్పుకునే ఉంటాం, చాలా సందర్భాలు వింటూనే ఉంటాం, చదువుతూనే ఉంటాం. ఈ మదర్స్ డే దిన ముందు తెరీసాని ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేరు. మన దేశానికి వచ్చి ఉన్నతమైనటువంటి సేవను ఆమె అందించింది. వారి బిడ్డలు, ఆమె బిడ్డలు కాదు, కానీ ఆమె వారందరినీ హక్కుని చేసుకుంది, ప్రేమించింది. దెబోరా కూడా తన జీవితంలో ధైర్యాన్ని నింపింది. భయానికి బదులు ధైర్యం వారిని ఆవరించినట్లు చేసింది. ఏ ఆయుధాన్ని పట్టుకోకపోయినా దేవుని స్వరాన్ని వారికి వినిపించింది. ఆమె ధైర్యము ఒక జాతిని పైకి లేపింది. కృంగిపోయిన వారిని, భయముతో వారి జీవితంలో నీరసపడినటువంటి వారిని, దేవుని జనాంగాన్ని ధైర్యంతో ఏం చేసిందంటే పైకి లేవనెత్తింది. చూడండి, మన తల్లులు ఇంట్లో మనం భయపడుతున్నప్పుడు, దేని కొరకైనా సరే మనం ఇబ్బంది పడుతున్నప్పుడు, తల్లి చేరువ దగ్గరకు వచ్చి కూర్చొని మన ప్రాబ్లం ఏంటో, మన పరిస్థితి ఏంటో వెలికి తీసి అడిగి తెలుసుకొని ధైర్యాన్ని నూరిపోసి చాలా మంది తల్లులు ఏం చేస్తారు, బలపరిచి నడిపిస్తారు చిన్నతనం నుండి. దెబోరా కూడా ఈ జనాంగానికి అలాంటి పనే చేసింది. మీరు న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయం ఆ వచనాలన్నీ మనం చదివితే ఆ కాలంలో జరిగినటువంటి విషయాలు మనకు లేఖనాల్లో వ్రాయబడుతున్నటువంటి మాటల్లో బారాకును ఏ రీతిగా వాడుకుంది, సిసేరా అనేటువంటి ఆ సేనాధిపతి ఏ రీతిగా చనిపోయాడో, ఈ విషయాలు అద్భుతంగా కనిపిస్తున్నాయి దేవుని సంఘమా. ఈరోజు కూడా నేటి దినముల్లో, నేటి ఏ జనరేషన్లో, ఈ ఆధునిక ప్రపంచంలో, ఈ నేటి సమాజంలో, కుటుంబాలలో కానీ, సంఘాలలో కానీ, సమాజంలో కానీ దెబోరా లాంటి గొప్ప నాయకురాండ్రులో కావాలి. ధైర్యాన్ని నింపినటువంటి తల్లులు అవసరం. భయపడకుండా ప్రార్థించే తల్లులు కావాలి. జడిసిపోకుండా ప్రార్థించే తల్లులు, బలపరిచే తల్లులు అవసరం సమాజానికి.
యునిక్ లాంటి విశ్వాసంలో పిల్లలను పెంచగలిగినటువంటి తల్లులు సమాజానికి అవసరం. గొప్ప గొప్ప సేవకులను తయారు చేసినటువంటి తల్లులు అవసరం. ఒక జాన్ వెస్లీ లేవనెత్తబడ్డాడంటే తన తల్లి అద్భుతమైన ప్రార్థనా పరురాలు. ఇంగ్లాండ్ దేశాన్ని తల్లక్రిందులుగా చేసినటువంటి కుమారులు ఆమె లేవనెత్తుకుంది. ఆమె ప్రార్థన ఏం చేయలేదమ్మే, పోరాడలేదు, యుద్ధం చేయలేదు, పెద్ద పెద్ద పుస్తకాలు కొనేసి పిల్లలకి ఏమి ఇవ్వలేదు, చదివించే స్తోమత లేదు. ఆశ పనులు చేసుకుంటూ ఆయా ఇంట్లోకి వెళ్ళి పనులు చేస్తూ రాత్రి తెల్లవారయ్యేంత వరకు ఇంట్లో ఆ అంట్లన్నీ తోమిన తర్వాత ఒక్కొక్క కుమారుని దగ్గరికి వెళ్ళి ప్రార్థిస్తూ ఉండేది. ఆమె చేసినది. ప్రియా దేవుని సంగమా, ఎలాంటి తల్లులు సమాజానికి అవసరం. ఒక మేరీ, యేసు ప్రభు వారికి జన్మనిచ్చినటువంటి ఒక కన్య, ఒక తల్లిగా మార్పు చెందిందంటే అందుకు ఆమె తీసుకున్న సాహసంతో కూడిన డెసిషన్, కఠినమైనటువంటి తీర్మానము. సమాజంలో ఆమెను ఎలాంటి మాటలు అంటారో ఆమెకు తెలుసు, పరిస్థితులు ఎలాంటివి ఎదురవుతాయో ఆమెకు తెలుసు. కానీ వెనుకడుగు వేయలేదు, రాజీ పడలేదు. ఆయన మాటలు ఏవి కూడా నిరర్ధకము కానట్లు ఆమె జీవితంలో నెరవేర్చబడినట్లు ఆమె అంగీకరించింది, విధేయత చూపించింది. ఇలాంటి తల్లులు, ఒక హన్నా 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కాడా అని పెనిమిటి అంటూ ఉంటే, ఒక బిడ్డ కొరకు దేవుని యొక్క మందిరములో ప్రత్యేకంగా షీలోకులు ఆమె చేసిన ప్రార్థన ఎంతో అద్భుతమో. పెదవులు మాత్రమే కదులుతున్నాయి, స్వరం మాత్రం వినబడట్లేదు. నీళ్లు కృమ్మరించినట్లు యెహోవా సన్నిధిని హృదయాన్ని కృమ్మరించి ప్రార్థిస్తుంది. దేవుడు అద్భుతమైన కుమారుని సమూయేలును దేవుడు ప్రసాదించాడు. ఏలికి స్వరం దేవుడు మాట్లాడినటువంటి సమయంలో బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడే విధం ఎంత గొప్పదో. ఆ స్త్రీని లేదా ఆమె ప్రార్థన దేవుడు ఎంతలా అంగీకరించాడు. తన కుమారుని ఏ రీతిగా ఆమె నడిపించగలిగిందో. ఆమె దగ్గర లేడు, పాలు విడిచిన వెంటనే విడిచిపెట్టేశాడు. ఒక యుకభేదం. ఇలాంటి వారు ఎంతో మంది మనం చెప్పుకోవచ్చు ప్రియా దేవుని సంగమా. అందుకే కుటుంబాల్లో, సంఘాల్లో, సమాజంలో, నేటి తరాలలో దెబోరా లాంటి తల్లులు చాలా అవసరము. పిల్లరా, ధైర్యం గల వారుగా మన బిడ్డలు మనం ముందుకు నడిపించాలి. 46వ కీర్తన 5వ చరణం మనం చదివితే ఒక మాట వ్రాయబడుతుంది. పిల్లరా, 46వ కీర్తన 5వ చరణంలో ఉన్నాడు. చాలమ్మా. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమును దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు అనే మాటలో మనం గమనించాలి. దేవుడు మన మధ్య ఉంటాడు. మనము ప్రార్థించేవారిగా, విశ్వాసములో మన జీవితాలను కొనసాగించేవారిగా ఉంటే నీ మధ్య, నీ కుటుంబంలో, నీతో, మన మధ్య ఆయన ఉండి మనల్ని నడిపించగలిగినటువంటి గొప్పవాడు ప్రియా దేవుని సంగమా. ఈ విషయాలు మనం మర్చిపోకూడదు. ఇవి ద్వారా తెలుసుకోవాల్సిన ఆధ్యాత్మికమైన సత్యం ఏంటంటే, దేవుని మీద నిలిచిన ఒక తల్లి లేదా దేవునిపై ఆధారపడి ఆయనపై ఆనుకున్నటువంటి ఒక తల్లి పడిపోయిన ఒక కుటుంబాన్ని లేదా పడిపోయిన ఒక జనాంగాన్ని పైకి తిరిగి లేపింది. దేవునిపై విశ్వాసముతో ముందుకు సాగినటువంటి ఒక తల్లి ఒక కుమార్ని సేవకునిగా దేవుని నామములో బలపరిచి. ఈ ఇరువురు స్త్రీలు అలా కనిపిస్తుంది. చివరిగా ఫినిషింగ్ మన పిల్లరా మరొకటి చెప్పుకొని నా సందేశాన్ని ముగిస్తా. తల్లి పిలుపులో దాగి ఉన్న ధన్యత. ఇరువురిని కలిపి మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ తల్లి పిలుపులో దాగి ఉన్న ధన్యత. పిలుపు చాలా ప్రాధాన్యం, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ప్రియా దేవుని ప్రియులారా, దేవుని బిడలారా. ఎందుకంటే మదర్స్ కాలింగ్ అనేది చాలా ఉత్కృష్టమైనటువంటిది. సామెతల్లో 31-30 వచనంలో పిల్లరా చాలా పర్యాలు ఇవి స్త్రీతలుడు చదువుతూ ఉంటారు. అనేక మందికి మనం బోధిస్తూ ఉంటాం ఈ మాటలు. పిల్లలు, ఈ మాటలు అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. అందం ఏంటంట? మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని, ప్రశంసించబడునని జ్ఞాని లెమేయులు ప్రసంగి గ్రంథకర్త ఈ మాటలు తెలియజేస్తున్నాడు.
మీ కుమారులను కుమార్తెలను ప్రవచిస్తారు అని యోవేలు తన యొక్క లేఖనాల్లో తెలియజేస్తున్నాడు. 2:28 మనం చూస్తే ఇక్కడ మనం చదువుకుని భాగం ద్వారా గమనించవలసింది, భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుందని అంటాడంటే కొనియాడబడుతుంది, దేవునిచే మాత్రమే ప్రశంసింపబడుతుంది. ఈ భయభక్తులు మనలో ఉంటే, తల్లులుగా స్త్రీలుగా చిన్నప్పటి నుండే ఉంటే తప్పకుండా మనుష్యులు నిన్ను కొనియాడకపోవచ్చు, మనుష్యులను గుర్తించకపోవచ్చు, మనుష్యులు నిన్ను ప్రశంసింపకపోవచ్చు. నీవు ఆయనలో భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను 10 మందిలో ఆ గుర్తింపు, ఆ స్థితిని, ఆ వైభవాన్ని ఆయన ప్రసాదిస్తాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. వినయము గల మనుష్యులను ఆయన గొప్పవారిగా చేస్తాడని వాక్యాల్లో హన్నా కీర్తనలు కానీ మరీ పాడినటువంటి కీర్తనలు కానీ కనిపిస్తాయి. ఆయన దీనులను పైకి లేవనెత్తేవాడిగా ఉంటాడు. ఎప్పుడనంటే ఈ భయభక్తులు మన జీవితంలోకి రావాలి. పిల్లరా, రోమీయులకు రాసిన పత్రిక 12:1 మనందరికీ బాగా తెలుసు. సజీవ యాగముగా మన శరీరాలు ఆయనకి సమర్పించుకోవాలని, అలా మనం అర్పించుకునే వారిగా స్త్రీలుగా మనం ఉండాలి. మన శరీరాలను దేవునికి సమర్పించే వారిగా ఉండాలి. 27:3 రాయబడుతుంది, పిల్లలు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యాలని, బహుమానాలని. ఆ పిల్లలు అప్పుడు ఉన్నతమైన వారిగా దేవుని చేతిలో ఉంటారు. చరిత్రతో ముడిపడిన ఈ మాటలు ఏంటంటే, యునీకి అయినటువంటి ఈ స్త్రీ తల్లి తన కుమార్ని దేవునికి అంకితము చేసింది, దేవునికి సమర్పించింది, దేవుని పరిచర్య కొరకు పురుకొల్పి నడిపించింది. దెబోరా అనేటువంటి ఈ స్త్రీ, ఈ తల్లి తన జాతిని దేవుని వైపే త్రిప్పింది. బంధకములో ఉన్నవారు, పాపములో ఉన్నవారు, దేవునికి దూరంగా ఉన్నవారు, దేవుని విసర్జించినటువంటి జనాంగాన్ని దేవుని తోటి తిరిగి తిప్పింది. పిల్లల, ఈ సత్యాలు మనం గమనించాలి. ఒకరు ఇంటిని ప్రభావితం చేశారు, మరొకరు దేశాన్నే ప్రభావితం చేశారు. స్త్రీలకు దేవుడిచ్చిన గొప్ప ధన్యత. ఒక స్త్రీ ఏదైనా కట్టగలదు, కూల్చేయగలదు అని పెద్దలు అంటారు. అదే జ్ఞాని అని సులభని అంటారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్న, 3 రాళ్ళు తన చేతులు తన ఇల్లు ఓడబెరుకున్న. సైన్స్ ప్రకారంగా తండ్రి జ్ఞానం వస్తుందా, తల్లి జ్ఞానం వస్తుందా పిల్లలకి? చెప్పండి. తల్లి జ్ఞానం వస్తుందా, తండ్రి జ్ఞానం వస్తుందా పిల్లలకి? తల్లి జ్ఞానమే వస్తుంది. తల్లులు జ్ఞానవంతురాలైతే పిల్లలు కూడా జ్ఞానవంతులుగా ఉంటారు. అందుకే స్త్రీ గురించి ప్రత్యేకంగా సామెతల్లో 10 రిపీటెడ్గా ఎన్నో వచనాలు ఉన్నాయి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అంటాడు, ముత్యముతో పోలుస్తాడు. జ్ఞానవంతురాలైతే తన కుటుంబాన్ని, తన ఇంటినే కడతది. 3 రాళ్ళైతే తన చేతితో ఆ ఇంటిని ఓడబెరుకుతుంది. ఆ ఇల్లు నాది అనేది ఇంకా మర్చిపోద్ది. ఈ నాశనం అయిపోవాలి, ఈమె నాశనం అయిపోవాలి అనే భావన ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎలా పాడైపోయినా పర్వాలేదు, తను అనుకునేదే నెగ్గాలనే భావన. ఒక ఆహాబు రాజును పాడు చేసినటువంటి ఒక ఇజబేలు లాగా ఆహాబుకు బుద్ధి చెప్పవలసినటువంటి స్త్రీ, ఆ రాణి ఏం చేసిందంటే తిరిగి అతన్ని పురుకొల్పోయి ఏది ఆశించడం అని తీసుకుని రావడానికి ప్రయత్నించినటువంటి స్త్రీ. యోగిరాలు తన పెనుమిటికి కిరీటం అంటాడు, సిగ్గు తెచ్చినది వాని ఎముకలకు కుళ్ళు అంటాడు. సిగ్గు తెచ్చింది ఏంటి? వాని ఎముకలకు కుళ్ళు. పెనుమిటికి కిరీటంగా ఎక్కడికి వెళ్ళినా ఉండవలసినటువంటి స్త్రీ, ఎక్కడికి వెళ్ళిన నలుగురిలో భర్త అవమాన పాలయ్యేటట్లు ఎముకలు కుళ్ళు పట్టినటువంటి స్థితిలో ఆ స్త్రీ ప్రవర్తన వలన. అందుకే జ్ఞానము చాలా అవసరము. పిల్లరా, ఒక ఇంటిని ప్రభావితము చేసినటువంటి తల్లి కనిపిస్తుంది యునికే. ఒక దేశాన్నే ప్రభావితం చేసినటువంటి తల్లి కనిపిస్తుంది, ఒక జాతిని. నీ ప్రభావము ఎలా ఉంది? నీ ప్రభావము ఏ రీతిగా ఉంది? నువ్వు గొడవాడుకుని ఉంటే నీ పిల్లలు కూడా తగాదాకో రేపనరు, ఈరోజే అంటారు. మన ప్రభావము ఎలా పడుతుంది మన పిల్లల మీద? ఏ విషయంలో మనం నేర్పరితనం కలిగిన వారిగా ఉన్నాం? ఏ విషయంలో రాణించే వారిగా ఉంటున్నాం? ఏ విషయంలో మనకి అధిక ఘనత అనేది ఉంది? ఏ విషయంలో మనం బహు ఘనత వహించిన వారిగా ఉన్నాం? ఆ విషయంలో మన పిల్లలు కూడా గనులుగా గనురాండ్రుగా ఉంటారు.
మనం ఏ విషయంలో గనులై ఉంటామో మన పిల్లలు ఆ విషయంలోనే గనులై ఉంటారు. తల్లులు ధన్యులు. తల్లులను వాడుకున్నట్లు దేవుడు ఈ సమాజంలో ఎవరిని వాడుకోలేదు, స్త్రీలను వాడుకున్నట్లు. కానీ ఆ స్త్రీలే జ్ఞానవంతురాలుగా, భయభక్తులు కలిగిన వారుగా, ఆయన విశ్వాసం కలిగిన వారుగా ఉంటే వారే గొప్ప కార్యాలు చేయగలరు. అందుకే వారిని సైన్యంతో స్త్రీలనైనా పోర్చారు. కానీ ఇద్దరు తమ పిలుపునకు అర్థం చేసుకున్నారు. ఇద్దరు ఏం చేశారు? తమ పిలుపును అర్థం చేసుకున్నారు. యూనికే అర్థం చేసుకుంది, దెబోరా కూడా వారి పిలుపును అర్థం చేసుకున్నారు. తల్లితనము కేవలం పిల్లలకు కనడం కాదు, పిల్లలకు జన్మనివ్వడమే కాదు పిల్లరా, దేవుని సంకల్పాలు తరాలకు తల్లులో అందించడం. అది వారి పిలుపును వారు అర్థం చేసుకున్నది. దానికి తగ్గట్లు వారి పిల్లల్ని వారు నడిపించారు. నీకు కుమారుడు ఉంటే, నీకు కుమార్తె ఉంటే, నేను చివరిగా చెప్తున్న మాటలు ఈ మదర్స్ డే సందర్భమున, నీకు బిడ్డలైన వారు ఎవరైనా సరే, వారు ఆడపిల్లలు అవ్వచ్చు, మగపిల్లలు అవ్వచ్చు, మరి ఎలాంటి వారైనా సరే, మరి ఏ జాబ్ చేసినా సరే, ఏ ఎడ్యుకేషన్ వారు ఉన్నా సరే, నువ్వు పెద్దవాడు అయిన తర్వాత, నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా, ప్రభు పరిచర్య మాత్రమో మనకు. నీకున్న సావకాశాన్ని బట్టి నువ్వు ప్రభు కొరకు వాడబడాలి. నువ్వు పుట్టిందే అందుకు, నువ్వు లోకానికి వచ్చిందే అందుకు. మన బిడ్డలు ఏ స్థితిలో ఉన్నా వారు ప్రభు యేసు పరిచర్యలో వాడబడాలి, పాత్రై వారు ఉండాలని మనం దేవుని సంకల్పాలు తరాలకు అందించే తల్లులుగా మనం చెప్పాలి. చరిత్రలో గొప్ప మార్పులు యుద్ధ భూమిలో మాత్రమే కాదు, తల్లుల యొక్క ప్రార్థనలో చేకూర్చబడ్డాయి. యుద్ధ భూమిలో ఎన్నో చరిత్రలు, అనేకులు చనిపోయారు, అనేక మంది రాజ్యాలు గెలిచారు. కానీ తల్లులు ప్రార్థన గదుల్లో ప్రారంభమయ్యే పిల్లరా, అదే ఒక యుద్ధ భూమి. తల్లి ఇంటిలో ఏ గదిలో ప్రార్థిస్తుందో అదే అద్భుతమైనటువంటి పిల్లరా స్థలము. ఆధ్యాత్మికమైన సత్యము ప్రార్థించే తల్లులు లేకపోతే ఆత్మ సంబంధమైన చరిత్రతో ముడిపడినటువంటివి పుట్టవు. ప్రార్థించే తల్లి అనే స్త్రీలైన వారు లేకపోతే ఈ భూమి మీద చరిత్రలో ఇలాంటి వ్యక్తులు ఎవరు కూడా పిల్లరా ఆత్మ సంబంధమైన వారు పుట్టేవారు కాదు. అందుకే ప్రతి స్త్రీని దేవుడు దీవించాడు. స్త్రీకి దేవుడు అందాన్ని ఇచ్చాడు. స్త్రీకి దేవుడు అద్భుతమైన లక్షణాలు ఇచ్చాడు. స్త్రీలను దేవుడు బహుగా తల్లులుగా ఉండే ధన్యతనిచ్చాడు. ఈ తల్లి లోకాన్ని తలక్రిందులు చేసే బిడలుగా వారి బిడలను పెంచగలిగితే దేవుడు బహుగా దీవిస్తాడు. తల్లితనం ఒక బాధ్యత మాత్రమే కాదు, దేవుడిచ్చిన పవిత్రమైన పిలుపు. మన పిలుపును మనం మర్చిపోక దేవుడు నీకు ఇచ్చిన బిడలను బాధ్యతగా దేవుని మహిమ కొరకు మనం పెంచితే అదే గొప్ప దేవునికి ఇచ్చిన కానుక, అర్పణ. అలాంటి ధన్యతతో, అలాంటి ఆశీర్వాదముతో మన జీవితంలో నింపబడడానికి, తల్లిదండ్రులు ఉన్న ధన్యతను గ్రహించడానికి, యునిక్లో ఒక తల్లి విశ్వాసంలో దాగి ఉన్న ధన్యతను, ఒక తల్లి ధైర్యంలో దాగి ఉన్న ధన్యతను, ఇరువురు తల్లిలో ఉన్నటువంటి పిలుపును, ఒక తల్లిగా నీ పిలుపుని నీవు గుర్తించి దేవుని మహిమ కొరకు నీవు నడిస్తే తప్పకుండా నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడలను, సంఘాన్ని, కుటుంబాలను ప్రభు ఆశీర్వదిస్తాడు. సమాజంలో మనల్ని బహుగా దేవుడు వాడుకుంటాడు. అలాంటి ధన్యత ప్రతి స్త్రీకి, ప్రతి తల్లికి దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించి మన బిడలను ప్రభు కొరకు పెంచేవారిగా, ప్రభు కొరకు నడిపించేవారిగా, ప్రభు యొక్క పరిచర్లో వారిని ముందుకు త్వరపెట్టేవారిగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన ధన్యతను దయచేయాలని రండి తలలో ఉంచుదాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పిల్లరా, ఆయన సంతానహీనురాలని ఇంటివాణిగా చేసి, సొంతులేని దాన్ని ఇల్లాలుగా చేసి, కుమారులు గల తల్లిగా, సంతోషం గల తల్లిగా చేయగలవాడు. ఒక తిమోతిని నిర్మించవచ్చు, ఒక జాతిని లేపవచ్చు, ఒక సేవకుని నీవు చేయవచ్చు, ఒక సేవకురాలు నీవు చేయవచ్చు. నీ జాతిని, నీ ప్రాంతాన్ని నీవు పైకి లేపవచ్చు. ఒక తల్లిగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తిస్తే దేవుడు నీకు ఇస్తున్న సవాలు నీవు స్వీకరించు. ప్రార్థన చేద్దామా? తలలో ఉంచేద్దాం. ప్రతి ఒక్కరూ మన మనస్సులో ఉన్న ఉద్దేశాలు ప్రభువుకి తెలియచేద్దాం. దేవా, నన్ను దృష్టించు, అతో మాట్లాడావు. ఒక యూనికేన్, ఒక లోయిని, ఒక హన్నాను ప్రభువా నీవు వాడుకున్నావు. దెబోరా నీవు లేవనెత్తావు. ఒక ఎస్తేరు నీవు లేవనెత్తుకున్నావు. మాతో మాట్లాడావు. మేము కూడా నీ కొరకు లేవాలి.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీ స్తోత్రాలు. వెతబడిన వాక్కులు బడి ప్రార్థిస్తున్నాం ప్రభు. నిరికటి ఫలింపచేయాలి. వాక్యానుసరమైన ప్రవర్తన, వాక్యానుసరమైన జీవితాలు మాకు కలుగు చేయాలి. నా బిడ్డలు మాత్రమే నాకు బిడ్డలు, ఇంకెవరునో నాకు సంబంధం లేదని కాక, నేను కనకపోయినా వీరు కూడా నా బిడ్డలై ఉన్నారు. క్రైస్తవ ప్రేమ కలిగి, క్రీస్తు ప్రేమ కలిగి, ఒక మదర్ తెరీసా వలె మేము కూడా దేవా అనేకుల్ని దేవా బలపరచడానికి, ప్రేమించడానికి, నడిపించడానికి, దెబోరా వలె ధైర్యాన్ని నింపడానికి, యునేకి వలె విశ్వాసములను నడిపించడానికి, పెంచడానికి కావలసిన ధన్యతను మా బిడ్డలందరికీ నీ సహాయతను దయచేయండి. ఈ మాతృత్వ దినోత్సవ సందర్భంలో దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో, ఈ తల్లుల దినోత్సవంలో దేవా మాతో మీరు మాట్లాడారు. ప్రతి స్త్రీని, ప్రతి తల్లిని మీరు ఆశీర్వదించి, వారి కష్టంలో, వారి శ్రమలో, వారి బాధలు దేవా పురుషుడు ఎరిగిదేవా వారిని గ్రహించి వారిని ఇంక నువ్వు ప్రేమిస్తూ నీ అడుగు జాడలు దేవా కుటుంబాలతో, బిడ్డలతో నడిచే ధన్యతను మా కలుగు చేయమని నీ దేవునికి మా బిడ్డలందరినీ, సంఘమంతా నీ చేతులకు అప్పగిస్తాం. యేసు నామములో ప్రార్థన విడిచున్నాను తండ్రి, ఆమేన్.